మహేష్ కుమార్ యాదవ్ గారిపై వచ్చినటువంటి ఆరోపణలకు ఖండిస్తూ అన్ని నియోజకవర్గాలు ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నాయకుల్ని ఏర్పాటు చేసి మరి ముందుకు తీసుకెళ్లినటువంటి ఆలోచనతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. విభిన్న సామాజిక నాయకుల సంఘీభావ సమావేశం జిల్లా యాదవ సంఘం నాయకులు ముమ్మడి చింతయ్య అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్పై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై నిజం కాదని అన్నారు. ఆరోపణలు వాస్తవం కాదని అన్నారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ సేవించలేదని, ఆయన అనారోగ్యంతో ఉన్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సామాజిక వర్గ ప్రజలు సంఘీభావం తెలియజేస్తూ ఎంపీ తిరిగి ప్రజల్లోకి రావాలని అన్నారు. బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి నేటూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు ముమ్మడి చింతయ్య ఇచ్చిన పిలుపు మేరకు ఇంతమంది ప్రజానీకం రావడం సంతోషమని అన్నారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్పై కావాలని కక్షపూరితమైనటువంటి ఆలోచనలతో ఆరోపణ చేస్తున్నారని, ఇది సమంజసం కాదని అన్నారు. హైదరాబాద్లో జరిగిన సంఘటన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్పై అసత్యమైన మాటలు చేస్తున్నారని అన్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలను కలుపుతూ సంఘటితంగా దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. ఏలూరు ఎంపీ పట్ల సత్య ధోరణి లేని మాటలు మాట్లాడితే సహించబోమని ఆయన హెచ్చరించారు. 2 సంవత్సరాల పరిపాలనలో కోట్లాది రూపాయల అభివృద్ధిని ఏలూరు జిల్లాలో 7 నియోజకవర్గాలలో చేశారని గుర్తు చేశారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి, పొగాకు, పామాయిల్, కోకో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కొల్లేరు పర్యాటక కేంద్రంగా ఏర్పాటుకు ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధిని ఓర్వలేక ఎదుగుతున్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్పై ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తే బీసీలు సహించబోరని అన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కన్వీనర్ ఏ శివశ్రీ మాట్లాడుతూ ఇదంతా కావాలని చేశారని, లేనిపోని ఆరోపణలు ఎంపీపై మాట్లాడుతున్నారని అన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఎంతో కీర్తి ప్రతిష్టలను సాధించారని అన్నారు. అనంతరం అన్ని సామాజిక వర్గాలకు చెందిన పలువురు నాయకులు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్పై వచ్చిన ఆరోపణల గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కొల్లేరు సంఘం అధ్యక్షులు సైదు సత్యనారాయణ, మెండెం సంతోష్, మేదర అజయ్, మాజీ జడ్పీటీసీలు, బీసీ సంఘ నాయకులు, మైనారిటీ సంఘం నాయకులు, ఎస్సీ సంఘ నాయకులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విభిన్న సామాజిక వర్గముల సమాఖ్య సమావేశానికి చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మన ఏలూరు పార్లమెంట్లో ఈరోజు వరకు ఒక బీసీ సామాజిక వర్గ వ్యక్తి ఎంపీగా చేయలేదు. ఒక బీసీ సామాజిక వర్గ వ్యక్తి ఎంపీగా చేస్తే ఎలా ఉంటుంది, చదువుకున్నవాడు ఎంపీగా చేస్తే ఎలా ఉంటుంది జిల్లా అనే విధాన్ని మన 22 నెలల్లో మన పార్లమెంట్ సభ్యులు చేసి చూపించడం జరిగింది. ఎక్కడా లేని విధంగా ఆల్ ఇండియా లెవెల్లో నియోజకవర్గానికి 1-2 రైల్వే ఆర్ఓబీలు ఇస్తుంటే మన పార్లమెంట్కి 12 ఆర్ఓబీలు 1000 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించడం కానీ, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్ చేయడం కానీ, అలాగే ఏఐ కంప్యూటర్స్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓఎన్జీసీ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఏఐ కంప్యూటర్స్ స్కూల్స్ పిల్లలు కంప్యూటర్స్ ఇవ్వడం కానీ, అలాగే లైబ్రరీస్, సైన్స్ ల్యాబ్స్లు హై స్కూల్స్లో సైన్స్ ల్యాబ్స్లు కట్టించడం కానీ, ఒక్కొక్క దానికి 5-10 లక్షల చొప్పున ఇవ్వడం, 2 కోట్ల రూపాయలు సైన్స్ ల్యాబ్స్కి ఇచ్చారు, 4 కోట్ల రూపాయలు ఏఐ కంప్యూటర్స్కి ఇవ్వడం. అలాగే పోలవరం ప్రాజెక్టు నిధులు తీసుకురావడంలో కూడా మొదటగా ఉండే ఎట్టి పరిస్థితుల్లో 2027 ఎండింగ్కి పోలవరం కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో పనిచేయడం కానీ, ఏ కార్యక్రమం ఉన్నా ఆయన అందుబాటులో పార్లమెంట్లో అందుబాటులో ఉన్నా లేకపోయినా ఆయన తరపున ఆయన స్టాఫ్ అటెండ్ అవ్వడం కానీ, పెళ్లి కానుక మహేష్ మన్న పెళ్లి కానుక అనే ఒక కార్యక్రమాన్ని కొత్తగా శ్రీకారం చుట్టి ఆయనకి శుభలేఖ ఇచ్చిన ప్రతి ఇంటికి కులాలతో సంబంధం లేకుండా ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన స్టాఫ్ వెళ్ళి ఆయన అందుబాటులో ఉండి ఆయన వెళ్ళడం, ఆయన అందుబాటులో లేని టైంలో వాళ్ళ ఆఫీస్ నుంచి స్టాఫ్ వెళ్ళి అటెండ్ అయ్యి ఆ మహేష్ అని పెళ్లి కానుక అందజేయడం కానీ, అలాగే రోడ్స్ విషయంలో ఎన్ఆర్జీఎస్ నుంచి రోడ్స్ వేయించడంలో కానీ ఇన్ని పనులు ఎంపీ చేయొచ్చు అన్న విషయం ఈ రోజు వరకు ఏలూరు పార్లమెంట్లో నేను 43 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తాం. ఇన్ని పనులు ఎంపీ చేస్తారా, ఇన్ని పనులు చేయొచ్చు అన్న విషయం చాలామందికి తెలీదు. ఒక ఎమ్మెల్యే గారికి ఇన్ని గ్రాంట్స్ ఉంటాయి, ఇన్ని ఫండ్స్ ఉంటాయని తెలుసు, కానీ ఎంపీ ఈ కూడా చేయొచ్చా అన్న విషయం చాలామంది తెలీదు. ఈ ఎంపీ గారు వచ్చిన తర్వాతే ఇన్ని స్కీమ్స్ ఇలా చేయొచ్చు అని ఇలా చేసి రావడం కానీ, అలాగే
ఒక 3 సంవత్సరాల పాప నాకు హార్ట్లో హోల్ ఉందని తీసుకొస్తే 6 లక్షలు అవుతుందంటే ఎల్ఓసికి ₹1,50,000 ఎల్ఓసి వస్తే ఉన్న 4.5 లక్షలు మా సొంత డబ్బులతో ఖర్చు చేస్తామని ఒక డాక్టర్ గారిని పిలిచి విజయవాడ రమేష్ సిటీ కార్డియాక్లో హాస్పిటల్ ఆపరేషన్ చేయించి అమ్మాయిని బతికించడం విషయంలో కానీ, అలాగే ఎల్ఓసీల కోసం ఎంతమంది వచ్చినా సరే మెడికల్గా సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ విషయంలో కానీ, మెడికల్ విషయంలో ఏ ఒక్క వ్యక్తి వచ్చినా సరే ఆయన అందుబాటులో ఉన్నా లేకపోయినా సరే ఆఫీస్ స్టాఫ్ దాని పరిగణన కంటిన్యూషన్గా ఎమర్జెన్సీ అయితే మార్నింగ్ పని కట్టుకుని విజయవాడ అమరావతి వెళ్ళి సాయంత్రానికి శాంక్షన్ తీసుకురావడం, వాళ్ళని ఆపరేషన్ చేయించడం కానీ ఈ పనులన్నీ కూడా చేసే విధానంలో మన ఎంపీ గారు ఫస్ట్ ఉన్నారని తెలియజేస్తూ, ఇటువంటి వ్యక్తి మీద అభియోగాలు మోపడం అనేది చాలా దురదృష్టకరమని మేము అందరికీ తెలియజేస్తూ 14వ తారీఖున జరిగిన అభియోగం జరిగిన కార్యక్రమంలో ఆయన మీద ముందుగా యూరిన్ టెస్ట్ చేసి నెగిటివ్ వచ్చిందని చెప్పడం, అలాగే తెల్లారి బ్లడ్ టెస్ట్ చేయకుండానే చేసినట్టు చూపించి పాజిటివ్ వచ్చిందని చెప్పడం ఇదంతా అవాస్తవం. ఎందుకనంటే పాజిటివ్ వచ్చిందని తెలియగానే మళ్ళీ 3 ల్యాబ్లకి ఎంపీ గారు స్పెషల్గా వెళ్ళి 3 ల్యాబ్లకి వెళ్ళి టెస్ట్ చేపిస్తే 3 నెగిటివ్ వచ్చినాయి. వాళ్ళు బ్లడ్ తీయకుండానే తీశారని చెప్పి పోలీసులు చెప్పడం అనేది అవాస్తవం. ఒక బీసీ ఎంపీని టార్గెట్గా చేసి తెలంగాణ గవర్నమెంట్లో ఇలా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. తెలంగాణ వాళ్ళు చేశారా ఆంధ్ర వాళ్ళు చేశారా అన్న విషయం పక్కన పెడితే మన వ్యక్తి ఎటువంటి వ్యక్తి అన్నది ఏలూరు పార్లమెంట్లో ఉన్న 17 లక్షల ఓటర్లకి తెలుసు ఎంత మంచి వ్యక్తి అనేది తెలుసు. కాబట్టి ఇటువంటి అభియోగాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని. ఇటువంటి అభియోగాలు అలాగే ఏలూరు పార్లమెంటు సభ్యుని మీద వచ్చిన ఆరోపణలపై పల్లా శ్రీనివాసరావు గారు ఇమీడియట్గా స్పందించి ఆయన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగేటట్టుగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ యాదవ్ గారి మీద వచ్చిన ఆరోపణలు కానీ ఈ నిందలు కానీ ముఖ్యంగా గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కల చేసుకుని కాబోయే ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారు కల చేసుకొని ఈ కార్యక్రమం అనేది ఈ వ్యక్తి ఎలాంటి మనిషి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఈ 22 నెలల్లో ఏమేమి పనులు చేశాడు, ఈ చరిత్ర ఏంటనేది వారి పార్టీ కూడా తెలుసు, ఆ జాతీయ అధ్యక్షుల వారికి కూడా తెలుసు. కాబట్టి ముఖ్యంగా ఎవరో ఆయన్ని ఆపాలన్నా పెంచాలన్నా మన చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అఖిలపక్ష నాయకులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కళ చేసుకుని ఈ మన పార్లమెంటు సభ్యులు ప్రజల్లోకి తొందరగా తీసుకొచ్చి వారు సేవ చేయడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 52% ఉన్నటువంటి బీసీలు ఇలాంటి జ్ఞాని ఉన్నట్లయితే రాజకీయంగా జాతిని ఐక్యం చేస్తాడని ఒక కుట్రతో ఆయన విధమైనటువంటి అన్పాపులర్ చేశారని ప్రజలు అనుకుంటున్నారు. మరి అలాంటి ప్రజల యొక్క సేవ చేస్తున్నటువంటి పుట్టా మహేష్ గారిని ఈ విధమైనటువంటి ఆరోపణలు కల్పిస్తూ మరి చేసినటువంటి ఏదైతే ఆధారాలు లేనటువంటి మాటలు చెప్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మరి నిర్ధారణ చేయవలసిన అవసరత నేడు ఎంతైనది ఉంది. నిర్ధారణ లేకోకుండా మనిషి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తాం బాధాకరం, విచారించదగ్గ విషయం. ఇలాంటి సంఘటనలు జరగనీయకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే అన్పాపులర్ చేసినట్టు వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద ఉంది. అలాంటి చర్యలు కనుక చేసినట్లయితే ప్రజలు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ప్రజలు ఆయనకు మద్దతుగా ఉన్నారనే విషయాన్ని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇది జాగ్రత్తగా మన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక మంచి వ్యక్తి మీద ఎలాంటివైనటువంటి సంఘటనలు దుర్ఘటనలు చేయటం విచారించదగ్గ విషయం. ఆయనకి మందు అలవాటు లేదు, మందు అలవాట్లు ఉన్నట్టు డ్రగ్ సేవించినట్టు మరి ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు చేశారనే విషయం ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు ఆయనతో ఉన్నారు కాబట్టి ప్రజలు చెప్తున్నారు. ఇది నా మాట కాదు, ప్రజల మాట. ప్రజలు మీరు చేసినట్టు ఆరోపణలు ఖండిస్తున్నారు. కాబట్టి పుట్టా మహేష్ గారిని మరి ఆనిముత్యమైంది, చాలా మంచి వ్యక్తి, ఆయన యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది, చాలా జ్ఞాని. అభివృద్ధి చేయడానికి వచ్చినటువంటి ఏలూరు పార్లమెంటు వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమైన విషయాన్ని మేము తెలియజేస్తూ మరి తిరిగి ఆయన్ని ఈ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రజలు సహకరిస్తారని తెలియపరిస్తే సెలవు తీసుకున్నా. ఇలాంటి ఆరోపణలు ప్రజలు నమ్మొద్దు. దయచేసి ఆయన మంచి వ్యక్తిత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నారనే భావన ప్రజల్లో ఉంది. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఏలూరు పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు ఇక్కడ ఏలూరులో సమావేశమై తెలుగుదేశం పార్టీకి అందరూ కూడా విజ్ఞాపన చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీ బలహీన వర్గాల పార్టీ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. మరి అటువంటిది
ఒక బీసీ నాయకుడికి చేయని పాపానికి మరి రకమైన పనిష్మెంట్ కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏలూరు పార్లమెంట్లో ప్రజలందరూ కూడా ఈ రోజున బహిరంగంగా చెప్తున్నారు. అందరూ కూడా ఆయన మీరు కనుక ఆ ఉపసంహరించి ఏలూరు పుట్టాంబేద్కర్ తీసుకొస్తే బ్రహ్మరథం పట్టి ఆయన్ని పాలతో పాలాభిషేకం చేసి మీరు పునీతులు మీ మీద అన్యాయంగా ఆరోపణలు చేశారని చెప్పేసి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే తెలుగుదేశం పార్టీ ఏమైతే సంజయ్ నోటీస్ ఇచ్చి ఆయన మీద ఈ పార్టీ కార్యక్రమాలు పాల్గొద్దని చెప్పిందో దాన్ని వెంటనే విరమించి ఆయన జనజీవన సమితిలో పనిచేసే విధంగా ఏలూరు పార్లమెంట్ని డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. పుట్ట మహేష్ యాదవ్ గారు ఏదో రాజకీయాల్లో ఏదో చేయాలని కాదు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో దీనికి వచ్చారు ఈ పదవికి. ఆయన పదవికి అలంకారం. అలాంటి వ్యక్తి దాదాపుగా 2500 కోట్లతో ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే దీన్ని చూడలేక ఓరలేక కొందరు నాయకులు ఇలాంటి బురదలు చల్లడానికి చేస్తున్నారు. దాన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు. బీసీ వర్గాలకు చెందిన వ్యక్తి, డెవలప్మెంట్ ధ్యేయంగా పనిచేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి మాకు కావాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈయన మళ్ళీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో తిరగడానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా యూరిన్ తీసుకుని అది అందులో లేదని నెగిటివ్ అని చెప్పి మళ్ళీ తెల్లారే బ్లడ్ శాంపుల్ కూడా తీసుకోకుండా పాజిటివ్ అని చెప్పడం అన్నది చాలా దురదృష్టకరం. ఇది మేమందరం కూడా బీసీ వర్గాలు అందరం కూడా మేము ఖండిస్తున్నాము. అలాంటి వ్యక్తి మాకు కావాలి. ఆయన తిరిగి కూడా కడిగిన ముచ్చలా తిరిగి వస్తారని ఇక్కడ వాళ్ళందరూ కూడా మేమందరం కూడా సభాముఖంగా ఆయన వెన్నంటే ఉంటామని చెప్తున్నాము. అలాగే మహిళలందరూ కూడా మహేష్ యాదవ్ గారితోనే, ఎంపీ గారితోనే మేమందరం ఉన్నాము. అలాగే మేమందరం కూడా ఈ విషయాన్ని ఖండిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున మన పుట్ట మహేష్ యాదవ్ గారి మీద వచ్చిన ఆరోపణ గురించి మాట్లాడడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాను. ముందుగా ఆ రోజున జరిగిన 10-11 టైంలో పుట్ట మహేష్ యాదవ్ గారు ఇలా డ్రగ్స్ పార్టీలో దొరికారనగానే దాని మీద వివరణ కోసం కొంతవరకు మేము ప్రయత్నం చేశాం. 12 గంటలకి ఆయనకి నెగిటివ్ వచ్చిందని చెప్పి అన్నారు. అక్కడ ఉన్న 11 మందిలో 5కి పాజిటివ్ వస్తే 6 నెగిటివ్ వచ్చిందని చెప్పి అన్నారు. సరే, మహేష్ గారు ఏ పని మీద వెళ్ళారో, ఏ పని గురించి వచ్చారో ఇక్కడ ప్రజలందరూ కూడా తెలియవలసిన విషయం ఉంది. ఆ పక్క రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ స్నేహితుల ద్వారా అక్కడ వాళ్ళతో మాట్లాడే పనిలో వెళ్ళే క్రమంలో పుట్ట మహేష్ యాదవ్ గారు అక్కడ వెళ్ళడం జరిగింది. ఎవరు అలవాట్లు ఆడుకుంటాయి, డ్రగ్ తీసుకుంటాడు, మందు తాగిన మందు అవుతాడు, సీడు కాల్చాడు సీడు కాలుతాడు. అలాగే ఏ అలవాట్లు ఉంటాయి. ఇక్కడ ఉన్న 10 మందిలో కూడా అందరికీ అలవాట్లు ఉండవు. అదే క్రమంలోనే అక్కడికి వెళ్ళిన జరిగింది తప్ప పుట్ట మహేష్ యాదవ్ గారికి అలా అలవాట్లు లేవని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాయి. ఎందుకంటే పుట్ట మహేష్ యాదవ్ గారు వచ్చిన కాంచి కూడా ఆయనతో పరిచయం ఉంది. ఆయన పక్కన, ఆయన ఆఫీస్ పక్కన నా ఇల్లు ఉంది. 2 సంవత్సరాలుగా ఆయన యొక్క అభిరుచులేంటి, ఆయన యొక్క పద్ధతులు ఏంటి, ఆయన యొక్క విధానం ఏంటి అనేది కూడా ఆయన పక్కగా దగ్గరగా చూసిన వ్యక్తిలో నేను ఒకడు ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆయన వచ్చిన కాంచి కూడా పామాయిల్ రైతులు అవనే, కోకో రైతులు అవనే, అతి ముఖ్యంగా మాకున్న కొల్లేరు రైతులు అవనే, జాబ్ మేళా అవనే, జాబుకు ఇంకోటి డెవలప్ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఈ ఏలూరు కాన్స్టిట్యున్సీలో పుట్ట మహేష్ యాదవ్ గారి ద్వారా అతి ముఖ్యంగా ఈ కోకో రైతులు, పామాయిల్ రైతులు వీళ్ళందరూ కూడా చాలా ఆయన మీద నమ్మకంతో ముందుకెళ్తున్నారు. దాన్ని నిలబెట్టి దాన్ని పెంచుకుంటున్నారు. కాబట్టి రాజకీయంగా ఆయన ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ జిల్లాలో ఉన్నాలో, రాష్ట్రంలో ఉన్నాలో, పక్క రాష్ట్రంలో కలిపి పుట్ట మహేష్ యాదవ్ గారిని ఈ రోజున దోషులుగా చెప్తున్నారు తప్ప ఏలూరు ప్రజలు అందరూ కూడా ప్రముఖులు అందరం కూడా పుట్ట మహేష్ యాదవ్ గారిని 100% మేము నమ్ముతున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం.